సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ సికందర్. ఈ సినిమా ఈద్ స్పెషల్ గా మార్చ్ 30th రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ చూసుకున్నట్లయితే మొత్తం చాలా వరకు నెగిటివ్ కామెంట్ అయితే వినిపిస్తుంది భయ్య. సర్కార్ మూవీకి రీమేక్ అని అండ్ యాక్షన్ సీన్స్ కానీ కొన్ని సీన్స్ చూస్తుంటే ఆల్రెడీ చూసిన ఫ్లేవర్ కనిపిస్తుంది. తెలుగులో కావచ్చు, తమిళ్లో కావచ్చు, ఆల్రెడీ చూసిన సీన్సే మళ్ళీ మళ్ళీ తీసి చూపించడం జరిగింది. అలా అయితే కలిగిందని అంటున్నారు. అండ్ ట్రైలర్ 3.5 minutes అయితే ఉంది అండ్ లాగ్ గా ఉంది అని కామెంట్ చేస్తారు. సో బోరింగ్ అని ఇంకా చాలా కామెంట్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి ఎక్కువ కామెంట్ మాత్రం సర్కార్ మూవీకి రీమేక్స్ చేస్తురా అని కామెంట్ చేస్తారు. సో ఎక్కువ శాతం సర్కార్ మూవీ టైప్ లానే ఉంది. మరి ఏఆర్ మురుగదాస్ ఎలా చూపిస్తాడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో? సల్మాన్ ఖాన్ కి హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. అండ్ ఈ సినిమాలో రష్మిక మందన అయితే హీరోయిన్ కాబట్టి ప్రజెంట్ రష్మిక మందన చేసిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. అవి అన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్. పుష్ప 2 మూవీ కానీ, ఆ తర్వాత చేసిన చావా మూవీ కానీ, అండ్ ఇంకేదో మూవీ, ఇలా అన్ని కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఈ సికందర్ మూవీతో రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా లేదా, అండ్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో హిట్ కొడతాడా లేదా అనేది మార్చి 30th సినిమా చూసి తెలుసుకోవాలి. ప్రజెంట్ ట్రైలర్ చూసాక చాలా మందికి నచ్చలేదు. నాకైతే మరీ అంతగా ఏమనిపించలేదు. కానీ సల్మాన్ ఖాన్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీలో తన యాక్షన్ సీన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో అది నాకు కొత్తగా అనిపించింది. అండ్ నేను ట్రైలర్ చూసింది కూడా హిందీలో కాబట్టి మనకు హిందీ అంతంత మాత్రమే, ఏదో ఒక్కొక్క ముక్క అంతే. మార్చి 30th సినిమా ఎలా ఉంది అనేది సినిమా చూసి రివ్యూ కూడా చేస్తాను. మీరు సికందర్ మూవీ ట్రైలర్ చూసినట్లయితే ఈ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది అండ్ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.